నమస్కారం. డి న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్ లో ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ ప్రాజెక్టులు ప్రగతిపై శాసన మండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగం. నిరంతరం విద్యుత్ ప్రసరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో కారుమంచి మేజర్ కాలువ మరమ్మతులు చేపట్టాలని రైతు ప్రతినిధుల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం. సమస్యను సత్వరం పరిష్కరిస్తామని జేసీ గోపాలకృష్ణ హామీ. జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసిన వాడా చైర్మన్ షేక్ రియాజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు. ఒంగోలుకు స్వచ్ఛతా అవార్డు రావడం పట్ల కమిషనర్కు అభినందన. రాష్ట్రంలో 6 నుంచి 8కి విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ట్రాన్స్కో పరిధిలో 375 సబ్స్టేషన్లు అందుబాటులో ఉన్నాయని, లో వోల్టేజీ సమస్యల పరిష్కారానికి మరో 14 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 5,500 కోట్లతో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే లో వోల్టేజీ సమస్య తీరుతుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ పాలసీలతో ఏపీలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరాను ఒక ప్రణాళిక ద్వారా అందిస్తున్నట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. మనం మ్యాక్సిమం డిమాండ్ అయిన 13,712 మెగావాట్లు మరియు 263.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగాన్ని అందుకోగలుగుతున్నాం సార్. గృహ, పారిశ్రామిక, వ్యవసాయం గల భవిష్యత్తు డిమాండ్ని తీర్చడానికి మరియు నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గించడానికి, లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం రూపాయలు 5,500 కోట్లతో 68 చోట్ల ట్రాన్స్కో పనులు జరుగుతున్నాయి సార్. అదేవిధంగా వీటితో పాటు 14 ప్రాంతాల్లో సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని భవిష్యత్తు అవసరాల కోసం నిర్మిస్తూ ఉన్నాం సార్. అదే కాకుండా ఈ పనులు 6% నుంచి 8% వరకు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్. దశల వారీగా పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కనుక పూర్తయితే దాదాపు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దశగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్గా 132 kV సబ్స్టేషన్ బుండుమల్లి అండ్ 400 kV సబ్స్టేషన్ ఎనమల్లి పూర్తయితే అమలాపురం, మమ్మిడివారంలో లో వోల్టేజ్ సమస్య తగ్గిపోతుంది సార్. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్స్ బనవాసి, అట్లానే అమంగళూరు, గూడూరులో లో వోల్టేజ్ సమస్య తగ్గుతుంది సార్. ఇట్లా దాదాపు 14 చోట్ల సబ్స్టేషన్స్ 132 కానీ 220 కానీ అదేవిధంగా 400 kV సబ్స్టేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి దాదాపు 6 నుంచి 8% వినియోగం పెరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ ముందుగానే గుర్తించి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కేటాయించిన నిధులతో కారుమంచి మేజర్ కాలువ మరమ్మతులు చేపట్టాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. దీనివలన 20 గ్రామాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. ఆయకట్టు పరిధిలోని రైతులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. 2019లో కాలువ తెగిపోయినా అప్పటి నుంచి గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం చేకూరలేదని అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్రలో లోకేష్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో 2.07 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అయితే మధుకాన్ గ్రానైట్ సంస్థ యజమానులు వారి స్వార్థపూరిత చర్యల వల్ల మరలా పనులు జాప్యం జరుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో జేసీ గోపాలకృష్ణను కలిసి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ రమణయ్య స్థానిక రైతుల పరిస్థితులను వివరించారు. రైతుల సమస్యలు తెలుసుకున్న జేసీ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం మంజూరు చేసిన మరమ్మతుల నిధులకు సంబంధించిన ఫైల్ తీసుకురావాలని ఎస్సీని ఆదేశించారు. అన్ని విషయాలు పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మన్నం ప్రసాద్, డీసీ ప్రెసిడెంట్ పాలడుగు వెంకటనారాయణ, గోరంట్ల ప్రసాద్, గొట్టిపాటి రాఘవరావు, కందిమళ్ళ రంగారావు, చొలవాది శ్రీనివాసరావు, సాధుమోహన్ రావు, లింగారెడ్డి, రావిపాటి రాంబాబు రైతులు పాల్గొన్నారు. 14 మైళ్ళు ఆ మేజరు 120 క్యూసిక్కులు దాని డిజైన్ 20 గ్రామాలు సాగునీరు, తాగునీరు. ఆ కాలువ కోనీరు పక్కనే వెళ్తా ఉంటుంది. వెళ్ళే క్రమంలో
దాదాపు 10 సంవత్సరాల నాడు బఫర్ జోన్ వదిలేసి పట్టమిడికి రాయి తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఆపటం కాదు జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ రోజు 2002లో ఆపిన తర్వాత మేము గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ సూచి చూడకుండా వదిలేయటం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వచ్చి కాలువని ఎక్కువగా తవ్వేయటం జరిగింది. అదే క్రమంలో ప్రారంభించిన రైతులందరూ కూడా వాళ్ళ ఆందోళనని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఈ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. కేవలం కాలువ ఓనర్ల యొక్క స్వార్థం వల్లనే ఈ రైతులకి ఈ దుస్థితి ఏర్పడింది. ఇంకా వాళ్ళు దీన్ని చేసిన నష్టాన్ని వారి సొంత నిధులతో పూర్తి పోయి ఇంకా రైతుల్ని ఒక ప్రయోజనం అడ్డుకునే పరిస్థితి సరైనది కాదు. దీన్ని ఆల్రెడీ మేమందరం కూడా మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి దృష్టి తీసుకుని ఆయన కూడా ఆయన వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నారు. కానీ రైతుల యొక్క ఆందోళనని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే కలెక్టర్ ద్వారా వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు కూడా పరిధిలో నుండి 20 గ్రామాల రైతులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సంవత్సరాల నుంచి కారుమంచి కాలువలకి మధు గ్రానైట్ దగ్గర గండి పాడటం వల్ల గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం వల్ల అంతా 20-30 క్యూసిక్లు వెళ్తుంటే లాస్ట్ ఇయర్ నుంచి మన ఎంఆర్ఐ రమేష్ శాస్త్రి గారు చొరవతోటి ఒక 20 లక్షలు మొత్తం దింగులు కానీ క్లియరెన్స్ కానీ సొంత నిధులతోటి అన్ని చేసి ఒక 50 క్యూసిక్లు దాకా నడిపాము. ఈ పోతే గత సంవత్సరం ఈ శాస్త్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పోతే రమేష్ గారు కానీ వీళ్ళ ద్వారా ఏపీబిఎంఎఫ్ మినరల్ ఫండ్ 2,63,00,000 శాంక్షన్ చేయించారు. కానీ దాన్ని టెండర్ ఫాలో కాకుండా నామా నాగేశ్వరరావు మధుకాన్ గ్రానైట్ నగరాలు పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి ఉండే విధంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థకు అరుదైన అవార్డు లభించింది. క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నగరానికి వస్తున్న నిధులతో గాలిలో కాలుష్యం పోగొట్టేందుకు డివైడర్లపై మొక్కలు నాటడం, దుమ్ము అధికంగా రేగుతున్న రహదారులను సిమెంట్ రోడ్డుగా అభివృద్ధి చేయడం వంటి చర్యలు చేపట్టినందుకు గాను స్కోచ్ గ్రూప్ అందించే అవార్డులలో నగరపాలక సంస్థ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈ మేరకు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ ధృవీకరణ పత్రాన్ని నగరపాలక సంస్థకు పంపించారు. కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్సీఏపీ నిధులతో ఒంగోలులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే నేడు ఈ అవార్డు లభించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సెమీఫైనల్స్ స్థానాన్ని ఫైనల్ స్థానంలో నిలిచేలా కృషి చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. పొల్యూషన్ అంటే గాలిలో కాలుష్యము, దుమ్ము, ధూళి లాంటివి తగ్గించడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక నిధులు ఎన్క్యాప్ నిధులు అని దాదాపు సంవత్సరానికి 4.5 కోట్ల దాకా మనకు నిధులు వస్తున్నాయి. ఆ నిధులన్నీ కూడా గాలి కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఖర్చు పెట్టడానికి ఇచ్చారు. ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడము, సెంట్రల్ డివైడర్స్లో కూడా మొక్కలు నాటడము, పార్కులను అభివృద్ధి చేయడము, డస్ట్ లేకుండా మనం ఆ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేయడము, ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే ప్యాచ్లు ఉంటే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయడం, ఇట్లాంటి వాటి కోసం చేశాము. అది సక్సెస్ఫుల్గా గత 2-3 సంవత్సరాల నుంచి మనం గాలిలో కాలుష్యాన్ని తగ్గించుకుంటూ వచ్చాము. సో దానికి సంబంధించిన ఇండికేటర్స్ అన్నీ కూడా మరి మనకు స్కాచ్ సంస్థ ప్రతినిధులు మన కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు. వర్చువల్గా అటెండ్ అయ్యాం మేము మున్సిపల్ కార్పొరేషన్ తరఫున. అందువల్ల మనం సెమీఫైనల్ అవార్డు మనకు నిన్న పోస్ట్లో పంపించడం జరిగింది. కాబట్టి సో రాబోయే నెక్స్ట్ సంవత్సరానికి మన ఫైనల్ అవార్డు కూడా సాధించే దిశగా మన కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తుంది. మరిన్ని ఇప్పుడు ఎందుకంటే గ్రీనరీ బాగా పెంచాము ఈ సంవత్సరము. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజాబాబును ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శేఖరియా, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్తో పాటు పలువురు జనసేన నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నగరంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కలెక్టర్కు వివరించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఈ వేస్ట్ సేకరించడంలో ఒంగోలు నగరం అవార్డు సాధించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. Yes, sir. Okay. మన సీఎం గారు లోకేష్ గారు సీఎం గారు నెక్స్ట్ లోకేష్ చూస్తాం సార్. అవుట్స్కట్స్ లో పెట్టాలి, దాని గురించి చేస్తున్నాం. ఏది కావాలి ప్రాజెక్ట్ ఉంటే ల్యాండ్ కట్టిస్తాం.
అంతర్జాతీయ బదిరుల సంకేత భాషా దినోత్సవాన్ని ఒంగోలు నగరంలోని బదిరుల పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డిఆర్ఓ చినవోబులేసు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ మాట్లాడలేని వినికిడి జ్ఞానం లేని పిల్లల అవసరాలు తెలుసుకొని నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో బదిరుల సమస్యలు తెలుసుకునేందుకు ఒక టీచర్ను అందుబాటులో ఉంచనున్నట్లు డిఆర్ఓ తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో బదిరులకు వారి కోటా ప్రకారం నియామకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బదిర విద్యార్థులకు సెల్ ఫోన్లు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి సిహెచ్ సువార్త, ప్రిన్సిపాల్ పద్మజ, ఎస్కేఆర్ చెవిటి పాఠశాల కరస్పాండెంట్ ఎస్కే అంజిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన అవసరాలు ఏంటో చెప్పగలుగుతున్నాం. కానీ పిల్లలు సంఘాల ద్వారానే వారి యొక్క అవసరాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక సమాజంలో ఒక స్థితిలో ఉన్నటువంటి మనం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేదానికోసం బాగుగా చేయూతనివ్వవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి వక్తలు చాలామంది మాట్లాడారు. వేదికపై ఉన్నటువంటి ఏడీ డిజేబుల్డ్ గారు, ప్రిన్సిపల్ గారు, మరొక ప్రిన్సిపల్ గారు, సత్యనారాయణ గారు, రాజా నాగేంద్ర గారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇచ్చినటువంటి నోట్స్లోనే వరల్డ్ డే ఆఫ్ ది డీఫ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్. మనకి అన్ని డేస్ ఉన్నాయి. అంటే వరల్డ్ డిజేబుల్ డే ఉంది, సీనియర్ సిటిజన్ డే ఉంది, అలా లూయి బ్రెయిలీ డే ఉంది. వీళ్ళు ఏంటంటే డెఫ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టారు. మేము కూడా ఈ బదిలీల దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడానికి మాకు కూడా ఒక డే కావాలని. అందువల్ల 2015లో మనకి సెప్టెంబర్ 23 ఈ డేని అంతర్జాతీయ దినోత్సవంగా దీన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఎప్పుడైనా సరే దీన్ని నిర్వహించుకోవచ్చు. కాబట్టి ఈరోజు 23 అంతర్జాతీయ దినోత్సవం కాబట్టి ఈరోజు ఇక్కడ డెఫ్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. డిఫరెంట్లీ ఏబుల్ డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా బదిలీలకు సంబంధించి డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్స్, బీఈడి ఇలా చదువుకునే విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్స్ అందజేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు టచ్ ఫోన్స్. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేని గుర్తించింది మొదట 2018 నుండి ఈ అంతర్జాతీయ సంజ్ఞల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఈ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే. మార్కాపురం జనరల్ హాస్పిటల్కి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మార్కాపురం డివిజన్లో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన చెంచులు, లంబాడి ప్రజలు నివసిస్తున్నారని, వారికి మెరుగైన వైద్య సహాయం పొందాలంటే మార్కాపురం హాస్పిటల్తోనే సాధ్యమని అన్నారు. గతంలో తెలుగుదేశం పాలనలో మార్కాపురం జనరల్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారని గుర్తు చేశారు. ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేక చిన్న చికిత్సకు కూడా నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, ఒంగోలు పట్టణాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. దీంతో ప్రజలు డబ్బు, సమయం వృధా అవుతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాప్రభుత్వమైన కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో ఈ చెంచులు కానీ, లంబాడీలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా అత్యధికంగా నివసిస్తున్నటువంటి ప్రాంతం అధ్యక్ష. అయితే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది అధ్యక్ష. అయితే ఇటువంటి తరుణంలో కనీస వైద్య సౌకర్యాలు కూడా లేక మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా, సైకిల్ గుద్దినా కూడా నర్సాపేట, గుంటూరు, విజయవాడ, ఒంగోలు తదితర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతానికి గత ప్రభుత్వంలో మన చంద్రబాబు గారి నాయకత్వంలో జిల్లా హాస్పిటల్ని తీసుకొచ్చాము అధ్యక్ష. ఆ జిల్లా హాస్పిటల్ అనేది 350 బెడ్లకు దాన్ని డెవలప్ చేశారు అధ్యక్ష. అయితే కనీస వసతులు లేవు అధ్యక్ష. డాక్టర్లు లేరు, మౌలిక వసతులు లేవు, స్టాఫ్ లేరు, కొత్త ఎక్విప్మెంట్ లేదు. కేవలం ఈరోజు 23 మంది డాక్టర్లు అధ్యక్ష. 113 మంది ఉండాల్సిన డాక్టర్లకు హాస్పిటల్ కెపాసిటీ ఉంటే 23 మంది డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. స్టాఫ్ వస్తే 484 మంది స్టాఫ్ ఉండాల్సిన హాస్పిటల్లో 113 మంది స్టాఫ్ ఉంటున్నారు అధ్యక్ష. ఇక ఎక్విప్మెంట్ అంటే అధ్యక్ష, అంబులెన్సులు రిపేర్లో ఉన్నాయి అధ్యక్ష, ఆక్సిజన్ ప్లాంట్లు రిపేర్లో ఉన్నాయి, పోతే అక్కడ ఉన్నటువంటి జనరేటర్లు రిపేర్లో ఉన్నాయి. ఎటువంటి కూడా మౌలిక వస్తువులు అనేవి ఏ మాత్రం, కనీసం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా రిపేర్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష మా ప్రాంతం. పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. P4 కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సచివాలయ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, P4లో గుర్తించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బంది గుర్తించిన బంగారు కుటుంబాలను పర్యవేక్షణ చేయాలని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సో ఫస్ట్ ప్లాన్ నుంచి 12th UNDP వరల్డ్ బ్యాంక్ కలిపిందంటే సస్టైనబుల్ పావర్టీ ఎరాడికేషన్ అనేది అసాధ్యం అండి, ఎక్కడ కూడా కాదది. కానీ ఏంటంటే దాని యొక్క ద్వారా లాగిన్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి మన GSWS యూజర్ ఐడి తోటి, అదేవిధంగా పాస్వర్డ్ అనేది డిఫాల్ట్ పాస్వర్డ్. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏంటంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్, సో 2047. సో దీనికోసం అంటే అమృత్ కాల్ అనేది ఒక దీన్ని పెట్టుకొని 2047కి అసలు ఇండియా ఏ విధంగా ఉండాలి, మేజర్గా ఏంటంటే కొన్ని ఇండికేటర్స్ పెట్టుకొని ఆ ఇండికేటర్స్లో మనం వరల్డ్లో ది బెస్ట్గా ఉండాలి అనేది పెట్టుకున్నారు. సో దీనికి అనుగుణంగా వికసిత భారత్ 2047, అందరికీ ఐడియా ఉందండి, వికసిత భారత్ 2047 విన్నారా? ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా P4 పైన శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. మాస్టర్ ట్రైనర్స్ మరి మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకటి, 2 సెషన్లు పెట్టుకొని మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 650 మందికి పైగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా P4 పై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు P4 అనేటువంటి కార్యక్రమాన్ని ఇది ఒక స్వచ్ఛంద కార్యక్రమంగా అమలు చేయాలి, నిర్బంధం లేదు. సో ఎవరైతే ఈ బాటంలో ఉన్నటువంటి 20% పేదలు ఉన్నారో అలాంటి పేదల్ని గుర్తించి టాప్లో ఉన్నటువంటి ధనిక వర్గాల వారికి లింకప్ చేస్తూ సెక్రటరీస్ అందరూ కూడా, సచివాలయ సిబ్బంది అందరూ కూడా అనుసంధానకర్తలుగా, కోఆర్డినేటర్స్గా ఉంటూ వాళ్ళకు మధ్య మరి అనుబంధంతో ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఫైనాన్షియల్గా అసిస్ట్ చేసే వాళ్ళు ఉంటే గుర్తించటము, లేదా వారికి ఏవైనా సలహాలు సూచనల ద్వారా, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగం లేదు, అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ సంస్థలో ఉద్యోగం దొరుకుతుందో మార్గదర్శిగా వ్యవహరించే దానికోసమని మా సచివాలయ సిబ్బందికి చక్కని శిక్షణ కార్యక్రమం మాస్టర్ ట్రైనర్స్ ఇస్తున్నారు. ప్రాథమిక దశ నుండే మాతృభాష తెలుగుతో పాటు హిందీ కూడా తప్పనిసరిగా చేయాలని
హిందీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సుబాని కోరారు. హిందీ దివాస్లో భాగంగా హిందీ టీచర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీ భాష నేర్చుకుని ఉండటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లాంగ్వేజ్ పండిట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో హిందీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పఠాన్ మహబూబ్ ఖాన్, జిల్లా గౌరవాధ్యక్షుడు పిచ్చయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పోలు శ్రీనివాసరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మజ్ను, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఒత్తిడికి గురయ్యే భాష ఏంటంటే మనకి హిందీ భాష. వాడు మాతృభాష తెలుగు, ఆ భాష బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మాట్లాడారు. నెక్స్ట్ తయారు చేసే విధానంలోనే మార్పులు చేసుకుంటే తప్ప హిందీ ప్రచారం చేస్తున్నాం. ఆ వారోత్సవాల భాగంగానే ఇక్కడ మన ప్రధాన ఉపాధ్యాయుల సంఘం సమావేశ మందిరం మందు ఈరోజు అందరము సమావేశమయ్యాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంశాలు మేము ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే హిందీ భాష బాగా అందరికీ విద్యార్థులందరికీ బాగా ప్రచారం అవ్వాలి, బాగా నేర్చుకోవాలి అంటే ప్రాథమిక దశనంటే అన్ని లాంగ్వేజ్లాగా తెలుగు ఇంగ్లీష్ లాగానే తెలుగు ప్రాథమిక తరగతిలో ఫస్ట్ క్లాస్ నుంచి పెడుతున్నారు, ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ నుంచే పెడుతున్నారు ప్రైమరీ నుంచి. కాబట్టి హిందీ కూడా అలానే ప్రాథమిక దశ నుంచే హిందీ కూడా ఉండి దానికి ప్రత్యేకంగా కూడా ఉపాధ్యాయులు నియమించి ఇలా ప్రోత్సహిస్తే మన భాషతో పాటు జాతీయ భాషను కూడా ప్రోత్సహించడం వల్ల మనం అవుతాం. రాష్ట్ర స్థాయిలో అవార్డు గ్రహీతలు, జిల్లా స్థాయిలో అవార్డు గ్రహీతల్ని సన్మానించుకోవడం, హిందీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మళ్ళా హిందీ టీచర్స్ ఒకసారి మన్నం చేసుకుంటూ పిల్లలకి ఎట్లా హిందీ వైపు మోల్డ్ చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. మన ప్రధానమంత్రి మోడీ గారే తన గుజరాతీ లాంగ్వేజ్ అయినా కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా కానీ ఉపయోగించకుండా మన జాతీయ భాష అయిన హిందీలోనే మాట్లాడుతున్నారు. ఆ భాషని మనం గుర్తించి యాజ్ ఎ టీచర్గా పిల్లల్లో కూడా ఆ స్పిరిట్ అనేది తీసుకురావాలి అన్నది మేమంతా ఒకసారి కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ 38 మంది రోల్ ఉంటే హిందీ ఉపాధ్యాయుని నుంచి దానికంటే తక్కువ ఉన్నటువంటి స్కూళ్ళల్లో హిందీ ఉపాధ్యాయున్ని తీసేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల చాలామంది ఉపాధ్యాయులు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. పోస్టులు కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి గైడ్లైన్స్ ప్రకారం అయితే ప్రతి యూపీ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పారు, కానీ ఆ విధంగా లేకుండా తెలుగు మ్యాథ్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము హెచ్డి పక్షాన వ్యతిరేకిస్తున్నామని ఈ మూలంగా చెప్తున్నాం. ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీ సీతారామస్వామి వారి మందిరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రాంగణంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి కుంకుమ పూజలు చేసి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంప్రోక్షణ చేశారు. మందిరం అధ్యక్షుడు ఉల్లగంటి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి కె వెంకారెడ్డి, ట్రెజరర్ అంబటి ఆదినారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం, ఇతర సరుకులను జాగ్రత్తగా ఉంచాలని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహించరాదని, ఒకవేళ ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు ఈత కొట్టడానికి చెరువులు, కొలనులకు వెళ్లకుండా వారి తల్లిదండ్రులు గమనిస్తుండాలని కోరారు. గౌరవ హెచ్ఎంస్, ఎంఈఓస్ గమనించాల్సింది ఏంటంటే రేపు 2వ తారీఖు వరకు కూడా దసరా హాలిడేస్ ఉంటాయి కాబట్టి మరి ఈ సెలవుల్లో వర్షాలు పడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి హెచ్ఎంస్, ఎంఈఓస్ అలాగే పేరెంట్స్ కూడా మరి విద్యార్థులని ఎక్కడ కూడా చెరువులు కానీ, కుంటలు కానీ లేకపోతే కాలువల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా హెచ్ఎంస్, ఎంఈఓస్ పాఠశాలలో భద్రపరచబడినటువంటి మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి
రైస్ కానీ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, ఏవైనా సరే ఎక్విప్మెంట్ ఉంటే వాటిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, పాఠశాలలు ఏవైనా సరే ప్రైవేటు పాఠశాలలు కనుక 2వ తారీఖు లోపు కనుక ఓపెన్ చేసినట్టు కానీ, పిల్లలను కనుక మళ్ళీ పాఠాలు చెప్పినట్లు కనుక ఉంటే వాటిని తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒంగోలు సీతారాంపురంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయం సుమారు 100 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. కలశ స్థాపకులుగా పోసపాటి రమేష్, శారద దంపతులు వ్యవహరించారు. కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు శ్రీహరి, మాధవ, పోసపాటి పవన్, పోసపాటి రవి, వేణు, వెంకటేశ్వర్లు, మారుతి భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ శాఖ ప్రాజెక్టులు ప్రగతిపై శాసన మండలిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగం. నిరంతరం విద్యుత్ ప్రసరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో కారుమంచి మేజర్ కాలువ మరమ్మతులు చేపట్టాలని రైతు ప్రతినిధుల ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం. సమస్యను సత్వరం పరిష్కరిస్తామని జేసీ గోపాలకృష్ణ హామీ. జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఓడా చైర్మన్ షేక్ రియాజ్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు. ఒంగోలుకు స్వచ్ఛతా అవార్డు రావడం పట్ల కమిషనర్కు అభినందన. డి న్యూస్లో నేటి మాట. బాధ అనేది లేకపోతే నవ్వుకి విలువ ఉండదు. కోపం అనేది లేకపోతే ప్రేమకు విలువ ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.